బాహుబలి ఎపిక్ బాలీవుడ్ లో విధ్వంసం రేపింది. డే 1 నుంచి డే 2కి వచ్చేటప్పటికి 200 సోర్స్ ఇంక్రీజ్ చేశారంటే ఎటువంటి విధ్వంసం కొనసాగిస్తుందో మీరే అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ రివ్యూలని పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాహుబలిలో వేషం వేసుకుని కూడా రివ్యూలు చెప్పడం ఆరంభించారు. నేను కొన్ని స్క్రీన్ షాట్ చేస్తున్నాను, మీరు చూసుకోండి. బాహుబలి కాదు, గాడ్ లెవెల్ మూవీ అంటున్నారు. వరల్డ్ వైడ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రీమియర్ ఇండియా వైడ్ చూసుకుంటే 1.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్స్ నుంచి 4 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకా వరల్డ్ వైడ్ డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే టాలీవుడ్ నుంచి 10 కోట్లు, బాలీవుడ్ నుంచి 2.5 కోట్లు, మలయాళం నుంచి 30 లక్షలు, తమిళనాడు నుంచి 30 లక్షలు, ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే 13 కోట్లు అయింది. గ్రాస్ బంతాయి 15 కోట్లు, ఓవర్సీస్ నుంచి 8 కోట్లు, ప్రీమియర్ 4, డే 1 4. సో వరల్డ్ వైడ్ 23 కోట్లు కలెక్ట్ చేసి నా భూతో నా భవిష్యత్తు రీ రిలీజ్ విషయంలో కొత్త ట్రెండ్ సెట్ చేసింది. రీ రిలీజ్ అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే బాహుబలి ఎపిక్ గా వచ్చింది కనుక ఇది కూడా కొత్త మూవీగా మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే సేమ్ టైం రీ రిలీజ్ మూవీ కూడా కన్సిడర్ చేయొచ్చు. సో బాహుబలి ఎపిక్ సృష్టించిన విధ్వంసం. డే 1 7% ఆక్యుపెన్సీ ఉంటే 70 lakhs టికెట్ సేల్డ్ అవుట్ అడ్వాన్స్ బుకింగ్ జరిగితే, డే 2 లో 8% ఉంది, ఆల్రెడీ 80 లక్షల టికెట్ సేల్డ్ అవుట్ అయ్యాయి. డే 2 కలెక్షన్స్ మై ప్రిడిక్షన్ 15 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ నైట్ ఆక్యుపెన్సీ పెరిగిపోయి వాకింగ్ ఆడియన్స్ పెరిగిపోతే 20 కోట్లని ఆశ్చర్యపోవాల్సిన పని లేదు సెకండ్ డే కనుక. సో వరల్డ్ వైడ్ 2 days కలెక్షన్ చూసుకున్నట్లయితే 38 కోట్ల నుంచి 40 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చు 2 days కలెక్షన్స్. మరి సండే ఎంత కలెక్ట్ చేయబోతుంది అనేది రేపటి రివ్యూలో చూద్దాం. రాజమౌళి గారి సినిమాటిక్స్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి దాన్ని స్క్రీన్ ప్లే డిజైన్ చేసే విధానం అద్భుతం అని చెప్పొచ్చు. సినిమా మీదకున్న ఆయన ఫ్యాషన్ ని, ఆయన విజువల్స్ ని కరెక్ట్ గా సెట్ చేసి ఎక్కడ ఏ బిట్ పెట్టాలి, ఎక్కడ ఏది కట్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అనేది కరెక్ట్ గా సెట్ చేసి వదిలినందుకు గాను మంత్రముగ్ధులైపోతున్నారు మొత్తం ప్రపంచం అంతా. సో ఏదైతే అవసరం లేదనుకున్నారో, ఏదైతే అవసరం అనుకున్నారో అలాగే సెట్ చేసి పెట్టారు. మరి డే 2 ఎంత వరకు కలెక్ట్ చేస్తుంది అనేది డే 3లో మనం మాట్లాడుకుందాము. డే 3 ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు అంటే సండే అడ్వాంటేజ్ తీసుకుని మరింత కలెక్షన్స్ రెచ్చిపోయే అవకాశం ఉంది. మరి ఇది ఇక్కడికే నా రివ్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.